ఆమదలస మండలము, తురకపేట గ్రామము, తురకపేట పోస్టు, వెదిలి వలస గ్రామము. మా పాప బతుకు తెరువు కోసం బయట దేశాలు వెళ్ళింది సార్. అక్కడ ఏమి జరిగిందో తెలియదు. పాప చనిపోయింది అయితే అని చెప్తున్నారు. ఫోటో పెట్టమంటే ఫోటో పెట్టట్లేదు. మాకు సంతకాలు పెట్టమని వాట్సాప్లో ఏవో కాగితాలు పంపిస్తున్నారు సార్. నాకు చదువు సంధ్య లేదు, నాకేం తెలీదు. ఏ న్యాయం చేస్తారో మీరే చెయ్యాలి. మన ఎమ్మెల్యే గారు, మన ఎంపీ గారు. అసలు ఎన్నాళ్ళైందమ్మా వెళ్ళి పాప? 6 నెలలు అవుతుంది. అక్కడ ఫస్ట్ కూడా ఇంత ముందు కూడా వెళ్ళింది. ఇంతకు ముందు చాలా సేఫ్టీగా వచ్చింది. ఇక్కడ వెళ్ళిన కానించి మనిషి డిమ్ముగా ఉండడం, వచ్చేస్తానని మాట్లాడడం. ఏటి ఇబ్బంది అవుతుందంటే ఏదో ఇబ్బంది ఉందిలేమ్మా అన్ని ఏడు చెప్తాం అనేది పాప. ప్రతిరోజు ఏడిసేది ఫోన్ చేసి, డిమ్ముగా ఉండేది. అక్కడ ఎవరో ఆ ఇంట్లో మాత్రం ఒక ముసలతను ఎవరు ఉన్నారట, అతను మాత్రం ఇబ్బంది పెట్టాడట ప్రతిరోజుని. మీరు అడిగారా ఎందుకు అసలు ఏడుస్తాను ఏంటని? ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏది చెప్పేది కాదు. ఎన్నాళ్ళు? 6 మాసం 6 నెలలు అవుతుంది. మీకు ఎలాగా తెలిసింది ఆ సిచ్యువేషన్? అక్కడి నుంచి ఎవరో కార్ డ్రైవర్ ఎవరో మా అబ్బాయికి ఫోన్ చేసి మీ అక్క చనిపోయిందని చెప్పారు సార్. తిరగ ఫోన్ చేస్తున్నా వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదు. ఫోటోలు పెట్టమంటే కనీసం ఎలాగ చనిపోయింది ఏటో, పోనీ ఎలాగుందో, పోనీ ఆ బాడీనే చూస్తాం, కనీసం ఫోటో పెట్టమంటే ఫోటో పెట్టట్లేదు సార్. ఎవరి ద్వారా వెళ్ళారు అక్కడి నుంచి? ఎవరో రావులు పాలేము, అతని పేరు ఏది పేరు నానే చెప్పు, ఆ పేరు తెలియదు. మరి ఆయన ఫోన్ చేసి ఏమైనా అడిగారా? ఆమెను ఫోన్ చేసి ఇలా మీరు సంతకం పెట్టండి, బాడీని పంపించేస్తాము, 2 రోజులు అవుతుంది, 3 రోజుల్లో బాడీ వచ్చేద్దని అంటారు. ఎమ్మెల్యే గారిని కలిసి ఏమన్నారు? ఎమ్మెల్యే గారు కలిసాము. రాత్రి మాకు చాలా మంచిగా చేశారు. అక్కడికి వెళ్ళాము. గంటకి ఎంపీతో మాట్లాడి గంటకంటే లైన్కి వెళ్ళిపోయారు. పలానా వెదిలి వలస నుంచి ఇలాగ ఎస్సీ వాళ్ళు వచ్చారు, అదే ఏదో చూడండి రాము గారు అని ఎమ్మెల్యే గారు మాట్లాడినంటే వెంటనే అటు ఫోన్ కలిపారు. అతను కూడా మాతో మాట్లాడారు. మీరేం జరగవలసిన పని లేదమ్మా, మీకు న్యాయం చేస్తామని చెప్పారు. మాకు 9కే మన కలెక్టర్ ఆఫీస్కి రమ్మన్నారు. మేము వెళ్ళక ముందే అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా మీరు ఏమమ్మా లేటు రాలేదని మాకు ఫోన్ చేశారు. అది బాడీ తెచ్చి ఏమైనా సమాచారం ఏమైనా ఉందా మీకు? అసలు ఏంటి ఏమో సార్, మరి ఏం చేస్తారో. పోలీస్ స్టేషన్ ఏమైనా ఫిర్యాదు చేశారా? పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. ఇది ఇక్కడ మేము చేయవలసిన పని కాదమ్మా, పలానా దగ్గరికి మీరు వెళ్ళాలా, మీకు అక్కడికి వెళ్తే మీకు న్యాయం జరుగుతుంది. వెంటనే అక్కడ 24 hours మీరు ఎప్పుడు వెళ్ళినా సరే మీకు అక్కడ ఇచ్చేస్తారా అని అన్నారు. మేము అక్కడ కలెక్టర్ నెంబరు, డిఓజీ గారి నెంబర్ ఉంటే ఫోన్ చేయడానికి జడిసాము. మేము ఫోన్ చేసి చెయ్యగానే మిస్డ్ కాల్ ఇచ్చి ఇలాగ ఆపగానే వెంటనే వాళ్ళు చేశారు. ఏటి పరిస్థితి అమ్మా, ఈ టైం అప్పుడు మీరు ఫోన్ చేశారు, ఏటి జరిగిందనేసి. వెంటనే వాట్సాప్ ఆ అమ్మాయి పాస్పోర్ట్లు, ఆ అమ్మాయి ఫోటో వెంటనే మీరు వెంటనే ముందు పెట్టండి అమ్మా అని అన్నారు మాకు. అలాగే మేము వెంటనే అవి పెట్టాము. వాళ్ళు ఉదయాన్నే మేము వెళ్ళక ముందు, ఇంటికాడి నుంచి వెళ్ళక ముందే మాకు వాళ్ళు ఫోన్ చేశారు. అక్కడ మీ అమ్మాయి ఏం చేశారు? ఏం పని చేసేవారు? హౌసింగ్ లోనే వంట చేయడము, మేకలకి గొర్రెలకి మేత పెట్టడము, ఇవి వంటని తీసుకెళ్లి మేకలకి గొర్రెలకి పిల్లిలకి కుక్కలకి ఒంటిలకి పని చేయించారు అని. అవన్నీ వంట అని చెప్పారమ్మా. వంట అని చెప్పేసి ఇక అమ్మ మేకలకి మేత పెడతాను, ఇక అమ్మ గొర్రెలకి మేత పెడతాను పాప చూపించి సార్.